ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ రోజు విజయసాయి రెడ్డి టర్న్ దగ్గర ఆగింది. ఎందుకు అంటే ఈ రోజు విజయసాయి రెడ్డిని సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం అయితే జరిగింది. ఈ రోజు విజయసాయి రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇందులో విజయసాయి రెడ్డి సాక్షిగా హాజరవుతున్నారు. అండ్ చాలా రోజులు బట్టి రాజ్ కసిరెడ్డి పేరు వింటున్నాం మనం. ఆయనకి నోటీసులు ఇప్పటి వరకు 3-4 సార్లు ఇచ్చారు. కానీ ఆయన అబ్స్కాండ్ లో ఉన్నారు. ఈ రోజు వాళ్ళ ఫాదర్ ఈ రోజు ఆయన హాజరవడం జరిగింది. ఆయన పేరు ఉపేందర్ రెడ్డి. ఆయన సిట్ విచారణకి హాజరవడం జరిగింది. కీలక సమాచారం ఏదో చెప్పారట, కానీ రాజ్ కసిరెడ్డి ఎక్కడున్నారో చెప్పలేదట. కానీ ఇక్కడ నేను విజయసాయి రెడ్డి దగ్గర టర్న్ తీసుకుంది అని చెప్పా కదా, అది ఎందుకు అంటే ఈ రోజు విజయసాయి రెడ్డి లోపల విచారణ 3 గంటల పాటు జరిగింది. అది జరిగిన తర్వాత బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడుతూ చాలా రకమైన కీలక విషయాలు అయితే చెప్పడం జరిగింది. అదేంటంటే ఇందులో పెద్ద బాస్ ఉన్నారా అని అంటే నాకు తెలియదు అని చెప్పారు. ఇక్కడ మీడియా వాళ్ళు పెద్ద బాస్ అన్న పేరు ఎవరిదో మన అందరికీ తెలుసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఉన్నారా అంటే నాకు తెలియదు అని చెప్పారు. రాజ్ కసిరెడ్డి ఏమయ్యారు అని అంటే నాకు తెలీదు, ఆయన్ని పోలీసులు పట్టుకొచ్చాక మీరు వాళ్ళని అతన్నే అడగాలి అని అన్నారు. అండ్ లిక్కర్ స్కామ్ జరిగిందా అని అంటే క్లియర్ గా విజయసాయి రెడ్డి జరిగింది అని చెప్పారు. ఇందులో ఎవరెవరు ఉన్నారు అంటే అందరి పేర్లు ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎక్కడో అవినాష్ రెడ్డి పేరు వినబడేలా అనిపించింది. ఆ టైంలో అక్కడ మీడియా ఇది ఎవరు వైఎస్ అవినాష్ రెడ్డినా అని అడిగితే కాదు అని క్లారిటీ ఇచ్చారు. కానీ ఇక్కడ వీటన్నిటికీ మించి నేను మీకు ఇంకొక భూమి బద్దలైపోయే పాయింట్ చెప్తున్నా. లిక్కర్ స్కామ్ జరిగిందా అంటే జరిగింది అని అన్నారు విజయసాయి రెడ్డి. ఆ టైంలో మాట్లాడుతూ అక్కడ వైఎస్ జగన్ చుట్టూ ఆయన ఫస్ట్ నుంచి కోటరీ అని ఎవరినైతే అన్నారో వాళ్ళందరి పేర్లు చెప్పేశారు. మిథున్ రెడ్డి పేరు చెప్పారు, అండ్ పిఎస్ ధనుంజయ రెడ్డి పేరు చెప్పారు, ఓఎస్డి పేరు చెప్పారు. అలా 2-3 ఎవరైతే పెద్ద తలకాయలు ఉంటారో లాస్ట్ నేమ్ సజ్జలని వదిలేసి మిగతా అందరి పేర్లు చెప్పారు. వైవి సుబ్బారెడ్డి గారి కొడుకని, లేకపోతే ఇంకా రాజ్ కసిరెడ్డి మెయిన్ అని, రాజ్ కసిరెడ్డి నెంబర్ 1 దొంగ అని కూడా విజయసాయి రెడ్డి అన్నారు. ఇలా అందరూ ఎవరైతే వైఎస్ జగన్ పేరు చెప్పకుండా మిగతా చుట్టూ ఉన్న కోటరీ అని ఆయన ఎవరిని అన్నారో వాళ్ళందరి పేర్లు అయితే చెప్పారు. అండ్ ఇంకా చాలా మీడియా అడిగింది ఆయన్ని, మీరు నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు కదా పార్టీలో అంటే, నేను పార్టీలో పదవి వచ్చిన తర్వాత ఫస్ట్ 6 నెలల్లో మాత్రమే మంచిగా ఉన్నాను, తర్వాత నా పొజిషన్ 2nd నెంబర్ నుంచి 2000 నెంబర్ వరకు పడిపోయింది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఇలా ఆయన మొత్తం లిక్కర్ స్కామ్ జరిగింది అనేది క్లియర్ కట్గా చెప్పారు. అండ్ అందులో 4000 కోట్లు, మీరు ఫస్ట్ నుంచి నన్ను కానీ మన ఛానల్ని కానీ ఫాలో అవుతుంటే మీకు అర్థమైపోతుంది. 4000 కోట్ల రూపాయలని ఆఫ్రికా, దుబాయ్ దేశాలకు పంపించేశారు అనేదే మెయిన్ లిక్కర్ స్కామ్ కీ పాయింట్. అది అయితే చూసుకుంటే అందులో 2000 crore రూపీస్ అనేవి రాజ్ కసిరెడ్డి మార్చాడు, దేశం దాటించాడు అనేది మెయిన్ పాయింట్. దాని గురించి అడగా అవేమయ్యాయో నాకు తెలియదు, ఇదే నన్ను విచారణలో కూడా అడిగారు, నాకు తెలియదు అని చెప్పాను అని అన్నారు. మెయిన్గా మా పాత నాయకుడు మా ఇంతకు ముందు పార్టీ అంటూ వైఎస్ఆర్సీపీ పేరు, వైఎస్ జగన్ పేరు చెప్పకపోయినా కూడా ఆయన ఎవరి పేర్లు చెప్తున్నారు అనేది మొత్తం క్లియర్ గా అర్థమైపోయింది. లిక్కర్ స్కామ్ జరిగింది అనేది వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒప్పుకున్నట్టయింది. ఇంకా చాలా విషయాల మీద మాట్లాడారు, కానీ లిక్కర్ స్కామ్ గురించి మెయిన్ పాయింట్ అయితే క్లియర్ కట్ గా చెప్పేశారు. అందరూ ఏమనుకున్నారు అంటే యాక్చువల్లీ ఆయన్ని ఈ రోజు విచారణకి రమ్మన్నారంట, కానీ నిన్నే ఆయన హాజరవుతున్నారు అని మీడియాకు ఒక చిన్న సమాచారం అయితే వచ్చింది. అది మన ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. ఆ టైంలో ఆయన దాని గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నేనేమి ముందొస్తానని చెప్పలేదు, అండ్ సాక్షిలో కూడా నా గురించి చాలా మాటలు మాట్లాడుతున్నారు, అండ్ ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు, కానీ నేనేం చెప్తాననేది కదా మీరు వినాలి, నేను చెప్పకుండా ఇంకేది చెప్పినా కూడా అది తప్పే అవుతుంది అని అన్నారు. అండ్ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా అని రిపోర్టర్ అడిగితే ప్రజలు నేను రావాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు పిలిస్తే నేను కంపల్సరీ వస్తాను అని అన్నారు. అండ్ వైసీపీ నుంచి ఏదైతే ఎంపీ స్థానంకి ఉన్నారో రాజ్యసభ స్థానానికి, అది మళ్ళీ బీజేపీలోకి వచ్చి మీరు ఆ స్థానం నుంచే రాబోతున్నారా అని అడిగితే లేదు, అలాంటివి ఏం లేదు, నేను ప్రస్తుతానికైతే రాజకీయాలుగానే దూరంగానే ఉన్నాను అని క్లారిటీ ఇచ్చారు విజయసాయి రెడ్డి.